హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వస్త్రాంజలి క్రియేషన్స్. సో ఇవాళ ఈ శారీ తోటైతే అవుట్ఫిట్ని అయితే డిజైన్ చేస్తున్నాను. సో ఫస్ట్ శారీ చూపిద్దామంటే ఇది మొత్తం అంతా కూడా ష్రింక్ అయిపోయింది, అంతా ముడతలు పడింది. సో ఇలాంటి శారీని స్టిచ్ చేయడం కూడా చాలా కష్టం. సో ఫస్ట్ దీన్ని అయితే మొత్తం అంతా సెట్ చేసి ఐరన్ చేస్తున్నాను. సో శారీ అంతా కూడా ఇలా ష్రింక్ అయిన శారీస్ని జార్జెట్స్ అని అలాగే స్టిచ్ చేస్తే అవుట్ఫిట్ ఫినిషింగ్ అనేది పోతుంది. సో అలా అవ్వద్దు అంటే ఫస్ట్ శారీని అంతా కూడా నీట్గా ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసిన తర్వాతనే ఫైనల్గా మనం అవుట్ఫిట్ కటింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా జారిపోయే ఫ్యాబ్రిక్స్, ఇలా ష్రింక్ అయ్యే ఫ్యాబ్రిక్స్ తోటి కాస్త జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి. సో బిగినర్స్ మీకు కూడా ఇలాంటి శారీస్ తోటి అవుట్ఫిట్ డిజైన్ చేయమని వస్తే ఫస్ట్ శారీని అంతా కూడా ఐరన్ చేసుకోండి. సో ఐరన్ చేశాక శారీ లుక్ ఇలా వచ్చింది చూడండి. బ్లూ కలర్ అండ్ పిస్తా గ్రీన్ కాంబినేషన్లో ఉంది. బ్లూ కలర్ కొంగు, బార్డర్ కూడా బ్లూ కలర్లో ఇచ్చారు. పైన చిన్న బార్డర్, కింద పెద్ద బార్డర్ ఇచ్చారు. సో ఈ శారీ తోటి నేను ఆల్రెడీ మొత్తం డ్రాఫ్టింగ్ చేసి కట్ చేసేసాను. ఇక్కడ కటింగ్ వీడియో అయితే ఏం చూపించట్లేదు, డైరెక్ట్గా స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఎందుకంటే ఇది వచ్చేసి ఏ లైన్ కుర్తీలోనే నేను కట్ చేశాను. ఏ లైన్ కుర్తీ ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ పెట్టానండి. సో ఎవరికైనా కావాలి ఏ లైన్ కుర్తీలో ఎలా కట్ చేయాలి అనేది చూసేసేయండి. సో ఏ లైన్ కుర్తీలో నేను కటింగ్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ని జాయిన్ చేస్తున్నాను. సో పీసెస్ అని పక్కన పెట్టుకొని ఫ్రంట్ ఏ లైన్ కుర్తీలో కట్ చేశానని చెప్పాను కదా. సో దీనిలో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేను 2 పీసెస్ ఫ్రాక్ మోడల్లో స్టిచ్ చేస్తున్నాను. సో ఫ్రాక్ మోడల్ కాబట్టి ఫస్ట్ బాడీ పార్ట్ని అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, బాడీ పార్ట్కి క్రేప్ లైనింగ్ని అటాచ్ చేసుకుంటున్నాను. క్రేప్ లైనింగ్ పైన ముందు మెజర్మెంట్స్ ప్రకారం కట్ చేశాను. సో ఆ మెజర్మెంట్స్ ప్రకారమే వచ్చేటట్టుగా ఇక్కడ మొత్తం మెయిన్ ఫ్యాబ్రిక్ని, కొంగులోని పీస్ని కట్ చేసి ఆ పీస్ని అంతా కూడా ఇక్కడ జాయిన్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ని ఇలా అటాచ్ చేసుకున్నాక ఫైనల్ లుక్ ఇలా వస్తుంది. ఇప్పుడు ఎక్సెస్ ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని అంతా నీట్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ ఎలా ఉందో అలాగే చుట్టూ మొత్తం అంతా ఎక్సెస్ని అంతా కూడా కట్ చేసుకోవాలి. సో ఇలా డైరెక్ట్గా మిషన్ పైన పెట్టి కట్ చేయడం కష్టంగా ఉన్న వాళ్ళు ముందుగా గమ్ తోటి అతికించి స్టిచ్ చేసుకోండి, తర్వాత కట్ చేసుకోండి. ఇలా ఫైనల్ లుక్ ఈ విధంగా బాడీ పార్ట్ రెడీ అయింది. ఇప్పుడు దీన్ని రెండింటిని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సెంటర్కి వచ్చేసట్టుగా ఫోల్డ్ చేసి సెంటర్లో ఫస్ట్ పైన కింద 2 టక్లు పెట్టుకోవాలి. టక్లు పెట్టుకున్నాక దానికి సైడ్లలో కూడా ఫోల్డ్ చేసి ఇదిగోండి ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి. సెంటర్ నుంచి ఇలా ఈ విధంగా టక్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేస్తే ఇదిగోండి ఈ టక్స్ వరకు మనకి గ్యాదర్స్ రావాలన్నమాట. సో ఆ టక్స్ వరకు ఎంతైతే ఫ్యాబ్రిక్ ఉందో కొలుచుకొని దానికి 2 ఫ్యాబ్రిక్ ఎక్సెస్ వచ్చేటట్టుగా కింద బాడీ పార్ట్ స్కర్ట్ పార్ట్కి ఈ విధంగా ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసేసుకోవాలి. క్రేప్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటిని కూడా ఆ టక్స్ వరకు ఎంతైతే ఎక్సెస్ ఉందో అంత ఎక్సెస్కి 2 ఎక్కువ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న ఈ జార్జెట్ ఫ్యాబ్రిక్కి ఇప్పుడు దీనికి గ్యాదర్స్ ఇవ్వాలి. సో గ్యాదర్స్ అనేవి మనం సెంటర్లోనే ఇట్లా అని ఇవ్వలేం కాబట్టి స్టార్టింగ్ నుంచి గ్యాదర్స్ ఇవ్వాలి. సో దానికోసం ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఫోల్డ్ చేస్తున్నాను, 4 ఫోల్డ్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఫస్ట్ సెంటర్లో ఒక కట్ పెట్టుకుంటున్నాను. ఇలా ఓపెనింగ్ చేసి ఫోల్డింగ్ వైపు ఇంకొక కట్ పెట్టుకుంటున్నాను. సో ఇది మనకు ఫస్ట్ ఫోల్డింగ్, ఇది మనకు సెంటర్ నుంచి అటువైపు ఒక కట్, ఇటువైపు ఒక కట్ కూడా పెట్టాం కదా. సో ఆ పార్ట్లో మాత్రమే మనకు గ్యాదర్స్ రావాలి. సో అలా గ్యాదర్స్ వచ్చేటట్టుగా ఫస్ట్ మిషన్ పైన గ్యాదరింగ్ స్టిచ్ చేసేసుకుందాం. దానికోసం ఫస్ట్ వచ్చేసి నేను ఒక స్ట్రైట్ స్టిచ్ అయితే చేసేసుకుంటున్నాను. మొత్తం అంతా కూడా స్ట్రైట్గా వచ్చేటట్టుగా కొద్దిగా లెంత్ అనేది పెంచుకోండి. పెద్ద కుట్టు పెట్టుకొని మొత్తం అంతా కూడా స్ట్రైట్ కుట్ చేసేసుకోండి. ఫస్ట్ పైన ఒక స్ట్రైట్ కుట్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఇంకొక స్టిచ్ కూడా చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఇంకొక స్టిచ్ చేసేసుకోండి. ఇలా 2 స్టిచెస్ చేసిన తర్వాత వీటిని పుల్ చేస్తూ గ్యాదరింగ్స్ క్రియేట్ చేయాలి. సో ఇదిగోండి ఇలా దగ్గరికి ముందుగా దారాలు రెండింటిని పట్టుకొని టై చేసేసుకోవాలి. టై చేసుకున్న తర్వాత ఈ రెండింటిని మాత్రమే, పైన ఉన్న 2 దారాలను మాత్రమే లేపి వాటిని టై చేసుకోవాలి. ఇలా టై చేసుకున్న తర్వాత ఇలా పుల్ చేయండి. ఇలా దగ్గరికి అనేస్తే మనకి గ్యాదర్స్ అనేటివి చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో. సో ఈ గ్యాదర్స్ మనకి సెంటర్లో రావాలి కాబట్టి, సో సైడ్లలో ప్లెయిన్గానే ఉండాలి కానీ సెంటర్లో గ్యాదర్స్ రావాలి కాబట్టి, సో స్టార్టింగ్ నుంచి ఇలా పుల్ చేసుకుంటూ దగ్గరికి జరుపుకుంటూ వెళ్ళిపోయి సెంటర్లో వచ్చిన తర్వాత ఆ గ్యాదర్స్ని ఒక దగ్గర మొత్తం అంతా సెట్ చేసుకోండి.
సో ఇటువైపు ఎలా చేసామో మనం అటువైపు నుంచి కూడా సేమ్ ఇదే విధంగా థ్రెడ్ని టై చేసి గ్యాదర్స్ అన్నిటిని కూడా దగ్గరగా జరిపేసుకోవాలి. సో ఇలా మొత్తం అంతా కూడా దగ్గర జరిపాక ఫైనల్గా ఇలా స్కర్ట్ పార్ట్ వస్తుంది చూడండి. సో గ్యాదర్స్ అనేటివి దగ్గరికి అయిపోయాయి కదా. సో మనం బాడీ పార్ట్ తీసుకొని దీన్ని సెట్ చేసుకోవాలి. బాడీ పార్ట్ పైన ఫస్ట్ దీన్ని ప్లేస్ చేద్దాం. సెంటర్లో ఆల్రెడీ మనం ఒక కట్ పెట్టుకున్నాం కదా బాడీ పార్ట్కి. సో అది వచ్చేటట్టుగా ఇలా సైడ్స్లలో మనకి ఎంతవరకు కట్ పెట్టామో అంతవరకు ప్లెయిన్ రావాలన్నమాట. సో ఆ ప్లెయిన్ వచ్చేంత వరకు దీన్ని ప్లెయిన్గా కింద గ్యాదర్స్ లేకుండా ప్లెయిన్గా తీసేసి ఒక పిన్ పెట్టేస్తున్నాను. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో వైపు ఉన్న కట్టు వరకు నాకు గ్యాదర్స్ రావాలి. ఇటువైపు ప్లెయిన్ ఇచ్చేసాం కదా, అటువైపు కూడా ప్లెయిన్ రావాలి. సో ఇలా ఓపెన్ చేసి మొత్తం గ్యాదర్స్ని సెట్ చేసుకోండి. సో ఇటువైపు ఎలా అయితే సెట్ చేసామో అటువైపు కూడా సేమ్ ప్లెయిన్ వచ్చేటట్టుగా అలా వీడియోలో చూపించినట్టుగా గ్యాదర్స్ అన్నిటిని జరుపుతున్నాను చూడండి. సో ఇది ఎందుకు పర్టిక్యులర్గా చూపిస్తున్నాను అంటే దీని మెయిన్ మన డ్రెస్ డిజైన్ వచ్చేసి దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి దీన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇలా స్లోగా చూపిస్తున్నాను. సో ఇలా అటువైపు ఇటువైపు ప్లెయిన్గా వచ్చేటట్టుగా తీసుకుంటే ఇప్పుడు సెంటర్లో మనకి ఎక్కడి వరకు గ్యాదర్స్ సెట్ చేయాలో అక్కడి వరకు దీన్ని ఇలా పుల్ చేసి జరిపేస్తే మొత్తం అంతా గ్యాదర్స్ అనేటివి సెట్ అయిపోతాయి. చూస్తున్నారు కదా. సో వీడియోలో మీకు అర్థమైంది అనుకుంటాను నేను గ్యాదర్స్ని ఎలా సెట్ చేశాను సెంటర్కి వచ్చేటట్టు అనేది. సో బాడీ పార్ట్ని బేస్ చేసుకొని మనం స్కర్ట్ పార్ట్ యొక్క గ్యాదర్స్ని సెట్ చేసేసుకోవాలి. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గ్యాదర్స్ అన్నిటినీ కలిపి ఫస్ట్ స్కర్ట్ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్ని ఒక స్టిచ్ చేసేసుకుందాం. చిన్న కొలత యొక్క చిన్న సైజ్ మార్చుకొని లెంత్ సైజ్ మార్చుకొని ఇలా ఒక స్టిచ్ చేసేసుకోవాలి. సో ఇవి అటు ఇటు జరగకుండా నీట్గా జాగ్రత్తగా స్టిచ్ చేసేసుకుంటే మనకి ఇక్కడ గ్యాదర్స్ అనేటివి ఫిక్స్ అయిపోతాయి. సో ఇలా ఫిక్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు దీన్ని బాడీ పార్ట్కి డైరెక్ట్గా స్టిచ్ చేసేసుకోవచ్చు. సో ఆల్రెడీ కట్ చేస్తున్న బాడీ పార్ట్ పైన ప్లేస్ చేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం ముందే సెట్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం స్టిచ్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం రాదు. డైరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు. సో ఈ మోడల్ అనేది మీరు వేరే ఏదైనా మోడల్ స్టిచ్ చేసినా కూడా ఈ పద్ధతి అనేది ఇదే విధంగా ఉంటుంది. సో అందుకోసమే నేను ఈ పర్టిక్యులర్ పార్ట్ని మాత్రం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో బాడీ పార్ట్లో సెంటర్ చూసుకొని ఆ సెంటర్ పార్ట్ వరకు అటువైపు ఇటువైపు ఈక్వల్గా ప్లీట్స్ చూస్తున్నారు కదా ఎలా సెట్ చేస్తున్నానో. సో ఇవన్నీ స్టిచ్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అప్పుడే ఫైనల్గా అవుట్ఫిట్ అనేది చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది. సో మనం స్టిచ్ చేసేటప్పుడు రన్నింగ్లో చేసేస్తున్నాలే తర్వాత అన్నట్టు వదిలేసారనుకోండి మీ అవుట్ఫిట్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది. సో స్టిచ్ చేసేటప్పుడు ఈ చిన్న చిన్న ఎర్రర్స్ని ఖచ్చితంగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నప్పుడే మీ డ్రెస్ అనేది చాలా బాగా కుదురుతుంది. సో ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనకి ఈ ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఫైనల్ లుక్ ఎలా ఉందనేది. సో స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఎక్సెస్ ఉంది కదా ఈ ఫ్యాబ్రిక్ని అంతా కూడా ఇలా మొత్తం అంతా చిన్నగా కట్ చేసేసుకుంటే ఇక్కడ మనకు ట్రిమ్ అవుతుంది. మీ దగ్గర ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ కూడా చేసేసుకోండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసాం కదా, సేమ్ ఇదే విధంగా మనం బ్యాక్ పార్ట్లో లైనింగ్ క్లాత్ని కూడా అటాచ్ చేయాలి. సో ఇక్కడ వీడియోలో చూపిస్తాను ఎలా అటాచ్ చేయాలి అనేది. సో చూడండి, ఫస్ట్ ఇలా మన మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ బాడీ పార్ట్ రెండు ఒకవైపు ఉండాలి. చూడండి ఇలా మార్జిన్ అనేది ఇటువైపు వచ్చింది, రెండు ఒక సైడ్ ఉన్నాయి. దానిపైనే సో లైనింగ్ బాడీ పార్ట్ యొక్క పైనే ఇలా మనం లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ప్లీట్స్ పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు. దీనికి సపరేట్గా గ్యాదర్స్ అవసరం లేదు, డైరెక్ట్గా ప్లీట్స్ పెట్టి స్టిచ్ చేసేసుకోవచ్చు. సో ఫైనల్లీ ఇలా స్టిచ్ చేసేసుకుంటే మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది. అండ్ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఏ లైన్ మోడల్లోనే స్టిచ్ చేశాను. ఏ లైన్ కుర్తి నార్మల్ మనం ఎలా అయితే కట్ చేస్తామో అలాగే కట్ చేసి మొత్తం ఫ్యాబ్రిక్ని అంతా స్టిచ్ చేసేసాను. లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు నెక్ కోసం బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్ తీసుకున్నాను. ఈ రౌండ్ నెక్ని క్యాన్వాస్ షీట్స్ పైన కట్ చేసి లైనింగ్ క్లాత్ పైన ఐరన్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేస్తున్నాను.
ఫస్ట్ బ్యాక్ పార్ట్కి అటాచ్ చేస్తున్నాను. అటాచ్ చేసిన తర్వాత నేను ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఫస్ట్ బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసే ముందు సెంటర్లో ఇలా చిన్న కట్ పెట్టుకోండి. కట్ పెట్టుకున్న తర్వాత లెంత్లో కూడా ఇది జారిపోతూ ఉంటుంది కాబట్టి ఫోల్డింగ్ పైనే ఎగ్జాక్ట్గా మనకు సెంటర్ ఎక్కడ వస్తుందో అక్కడ ఒక చిన్న మార్కింగ్ చేసేసుకోవాలి. సో ఇలా జార్జెట్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసేటప్పుడు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాలండి. లేకుంటే మనకి షేప్ అనేది పోతుంది అండ్ స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా రాదు. సో ఇప్పుడు క్యాన్వాస్ షీట్స్ని అయితే లైనింగ్ క్లాత్ పైన ఐరన్ చేసి పెట్టాను కదా, దాని చుట్టూ ఉన్న ఎక్సెస్ ఫ్యాబ్రిక్ని ఇలా ఫినిషింగ్ కోసం మొత్తం అంతా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. సో దీని అంతా కూడా రౌండ్గా స్టిచ్ చేసేసుకోవాలి. నీట్గా ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి జారిపోతూ ఉంటుంది. సో జాగ్రత్తగా స్టిచ్ చేసి ఇప్పుడు ఎక్సెస్ ఉన్న దాన్ని అంతా నీట్గా కట్ చేసేసుకుంటే ఇలా మనకి రౌండ్ షేప్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి బ్యాక్ పార్ట్ పైన అటాచ్ చేయాలి. ఆల్రెడీ మనం మార్కింగ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు క్యాన్వా నెక్ పార్ట్ని కూడా ఇలా సెంటర్లో ఒక కట్ చేసేసుకొని రెండిటి సెంటర్ని సరిగ్గా చూసుకొని పిన్ వేసేస్తున్నాను. సో ఇలా పిన్ చేసేసుకోవచ్చు, లేదంటే మీరు గమ్ని యూస్ చేసి గమ్ ద్వారా కూడా అతికించేసి స్టిచ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇలా గమ్ ఏం యూస్ చేయకుండా డైరెక్ట్గా ఇలా పిన్స్ పెట్టేసుకొని స్టిచ్ చేస్తాను. సో ఇలా స్టిచ్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా స్టిచ్ చేసేసుకోండి. ఫ్యాబ్రిక్ అనేది అటు ఇటు జారిపోతూ ఉంటుంది. సో ఇలా నెక్ పార్ట్లు బాడీ పార్ట్లు జాయిన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫ్యాబ్రిక్ని పట్టుకొని నిదానంగా స్టిచ్ చేసేసుకోవాలి. చుట్టూ రౌండ్ షేప్ ఎలా అయితే ఉందో అదే విధంగా మొత్తం అంతా కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఆల్రెడీ మనం నెక్ కోసం కట్స్ పెట్టాం కాబట్టి ఆ కట్స్ వరకు వచ్చేటట్టుగా చూసుకోవాలి. సో నేనైతే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోయింది. సో అలా కుట్టేసుకున్న తర్వాత ఇలా మొత్తం అంతా సెంటర్లో కట్ చేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ ఎక్సెస్ వదులుకొని మిగిలిందంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఫినిషింగ్ అనేది ఇలా రెడీ అయింది. దీన్ని వెనక్కి తిప్పేసుకొని టాప్ స్టిచ్ చేసేసుకుంటే నెక్ అనేది రెడీ అవుతుంది. ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ ఇదే పద్ధతిలో నెక్ని కట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ బ్రాడ్ వీ నెక్ని కట్ చేశాను. అండ్ ఇది వీ నెక్ కాబట్టి ఎక్కడైతే మనకు కర్వ్స్ తిరుగుతాయో అటువైపు కంపల్సరీగా ఇలా టక్స్ పెట్టుకొని నెక్ని తిప్పుకోవాలి. పట్టీని మనం వెనక్కి తిప్పుకుంటే ప్రాపర్గా కూర్చుంటుంది. సో రౌండ్ నెక్ కూడా అంతే అండి. చుట్టూ ఎటైతే మనకు తిరగాలో అటువైపు ఖచ్చితంగా టక్స్ పెట్టుకొని పట్టీని వెనక్కి తిప్పండి. సో ఇలా తిప్పిన తర్వాత వెంటనే టాప్ స్టిచ్ వేయకుండా నేనేం చేస్తున్నానంటే ఇదిగోండి మనకి షోల్డర్స్ దగ్గర ఫినిషింగ్ నీట్గా రావడం కోసం ఇలా ఓపెన్ చేస్తున్నాను. 2 స్టిచ్ చేసిన పట్టీలను రెండింటిని ఓపెన్ చేసి రెండింటిని స్ట్రైట్గా పెట్టాను. వీడియోలో చూడండి, స్ట్రైట్గా పెట్టి షోల్డర్స్ 2 కూడా స్ట్రైట్గా పెట్టాను. ఇలాగే స్ట్రైట్గా పెట్టి రెండింటిని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. షోల్డర్స్ని ఇదే విధంగా జాయిన్ చేసుకుంటే మీకు షోల్డర్స్ దగ్గర నెక్ దగ్గర షోల్డర్స్ అనేటివి ఫినిషింగ్ నీట్గా వస్తుంది. దారాలు ఊడకుండా బాగుంటుంది. సో 1/2 ఇంచ్ కొలతతోటి మనం షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోవాలి. ఇలా షోల్డర్స్ జాయిన్ చేసాం కదా, ఈ జార్జెట్ ఫ్యాబ్రిక్కి ఇలా షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత మనకి ఆర్మ్ హోల్ దగ్గర కరెక్ట్గా ఉందా లేదా, ఎక్కువ తక్కువలో, ఎందుకంటే జారిపోయే ఫ్యాబ్రిక్ అందులోనూ ష్రింక్ అయ్యే ఫ్యాబ్రిక్ కాబట్టి మనకి ఎక్కువ తక్కువలు వస్తూ ఉంటాయన్నమాట. సో ఇలా స్టెప్ బై స్టెప్ స్టిచ్ చేసుకొని చెక్ చేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది కుదురుతుంది. సో నేను ఇక్కడ ఒక టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత రెండింటిని ఇలా పిన్ తోటి దగ్గరగా పెట్టండి. అలాగే ఆర్మ్ హోల్ దగ్గర కూడా సెంటర్ని చూసుకోండి. నెక్ సెంటర్ని బేస్ చేసుకొని నెక్ సెంటర్లో ఇలా సెంటర్ చేసుకొని ఇప్పుడు ఇటు సైడ్ అటు సైడ్ ఆర్మ్ హోల్ని సెట్ చేసుకోవాలి. సో 2 సైడ్స్ షోల్డర్స్ దగ్గర కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. సో నాకైతే ఇక్కడ షోల్డర్ కరెక్ట్గానే ఉంది, కానీ ఫ్రంట్ బ్యాక్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ అయ్యిందనమాట. సో ఇలా ఎక్కువ తక్కువలు అయినప్పుడు మన హ్యాండ్ స్టిచ్ చేసినప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. సో అలా అవ్వకూడదు అనుకుంటే ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా ఎక్సెస్ని కట్ చేసుకోండి. సో షోల్డర్స్ని ఫస్ట్ స్టిచ్ చేసి 2 ఫ్రంట్ బ్యాక్ని ఇలా షోల్డర్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఆ రెండిట్లో ఎక్సెస్ ఉన్న వాటి సైడు నీట్గా ట్రిమ్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ 2 ఇటువైపు తిప్పి ఆర్మ్ హోల్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేస్తున్నాను. సో మనకు ఫ్రంట్ లోతు రావాలి. 2 బ్యాక్ అండ్ ఫ్రంట్ 2 ఒక్కలాగా ఉంటే మనకి హ్యాండ్స్ అనేవి పట్టేసినట్టుగా ఉంటాయి. సో అలా ఉండొద్దు అంటే ఇలా ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ చేసి చెక్ చేసుకొని ఎంత మనకు లోతు రావాలో అంత ఫ్రంట్ లోతుని ఇలా కట్ చేసేసుకోవాలి.
సో, అన్నిటికి ఇలా చేయొచ్చా అంటే అది మీ ఇష్టమండి. చెక్ చేసుకోవచ్చు. స్పెషల్లీ అయితే ఇలాంటి జార్జెట్ ఫ్యాబ్రిక్స్‌కి, షిఫాన్ ఫ్యాబ్రిక్స్‌కి స్టిచ్ చేసేటప్పుడు ఈ టిప్‌నైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో, ఇలా ఫాలో అవ్వడం వల్ల మీరు హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు మీకు ఫ్యాబ్రిక్ అటు ఇటు అవ్వడం, స్టిచ్ చేసిన తర్వాత ఎక్కువ తక్కువలు రావడం లాంటివి ఉండవు. కంప్లీట్ ఫినిషింగ్ అనేది హ్యాండ్స్ దగ్గర నీట్‌గా వస్తుంది. సో, ఇప్పుడు కట్ చేసిన దగ్గర మనకి లైనింగ్ క్లాత్, మెయిన్ ఫ్యాబ్రిక్ వేరవ్వకుండా మళ్ళీ ఒకసారి లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండిటిని స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనకి ఫైనల్ లుక్ ఇలా చాలా బాగా కుదురుతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ నెక్ దగ్గర పట్టీని లోపల తిప్పాం కదా! అక్కడ టాప్ స్టిచ్ చేయాలి. సో, రెండిటిని షోల్డర్స్ జాయిన్ చేసేసాం కదా! ఇప్పుడు టాప్ స్టిచ్ అనేది చేసేసుకోవాలి. సో, రన్నింగ్ మొత్తం అంతా కూడా ఒకేసారి ఇలా ఫోల్డ్ చేసి టాప్ స్టిచ్ అనేది చేసేసుకోవాలి. ఎనక సైడ్ ఇంకా ఎడ్జెస్‌లో హేమింగ్ చేసేసుకుంటే చాలా బాగా కుదురుతుంది. హేమింగ్ చేసుకోండి. లేదంటే మీరు హేమింగ్ చేసుకోవడం కష్టమైతే మిషన్ స్టిచ్ కూడా చేసేసుకోవచ్చు. సో, వన్ సైడ్ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ మొత్తం అంతా స్టిచ్ చేయాలి. అయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు బ్లూ కలర్ ఉంది కదా! సో, ఆ థ్రెడ్ బ్లూ కలర్‌కి వచ్చేటట్టుగా చూసుకోండి. సో, ఫ్యాబ్రిక్‌లో కలర్ వేరియన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కలర్స్ అనేటివి చెక్ చేసుకొని యూజ్ చేయండి. అండ్ హ్యాండ్స్ కోసం ఇక్కడ నేను ఫుల్ సర్క్యులర్ స్లీవ్స్ కట్ చేశాను చూడండి. ఇక్కడ స్లీవ్స్ అనేటివి ఫుల్ సర్క్యులర్‌లో కట్ చేశాను. ఆల్రెడీ సర్క్యులర్‌లో ఎలా కట్ చేయాలి అనేది ఒక చిన్న షార్ట్ వీడియో అయితే పెట్టాను. కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో, స్లీవ్స్ కట్ చేసిన తర్వాత చుట్టూ ఈ విధంగా పీకో చేసుకోవాలి. సో, ఇది కంపల్సరీ అండి. ఇలా పీకో చేసుకోవడం వల్ల మనకి కింద గేరా అనేది చాలా బాగా కుదురుతుంది. అండ్ ఫినిషింగ్ చాలా బావుంటుంది చూడండి. ఇలా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో, మొత్తం అంతా చూడండి ఫినిషింగ్ ఎంత బావుందో. సో, దీన్ని బాడీ పార్ట్‌కి అటాచ్ చేసేసుకొని సైడ్ ఫిట్టింగ్ చేసేసుకుంటే ఫైనల్‌గా అవుట్‌ఫిట్ రెడీ అయిపోతుంది. సో, ఫైనల్ అవుట్‌ఫిట్ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఫైనల్ అవుట్‌ఫిట్ ఇలా వచ్చేసిందండి. సో, ఫ్రంట్ సైడ్ 2 పార్ట్స్ జాయిన్ చేసాం అండ్ ఫుల్ సర్క్యులర్ స్లీవ్స్ ఇచ్చేసాం. బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఏ లైన్‌లో కుర్తీ డిజైన్ చేసి సెంటర్‌లో నేను వెస్ట్ సైడ్ దగ్గర పట్టీనైతే క్రియేట్ చేశాను. సో, ఇది హైలైట్ అనమాట. సో, ఫైనల్‌గా ఈ అవుట్‌ఫిట్ అయితే ఇలా ఉంది. సో, ఈ అవుట్‌ఫిట్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.